SSRMB 29 మహేష్ బాబు SS రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా అయితే రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తారని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. కానీ ఇటు మహేష్ బాబుకి సంబంధించి ఫ్యాన్స్కి అయితే అసలు ఊరట లేకుండా పోయింది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఏదైనా వస్తుందేమో, ఏదైనా ఊరట కల్పించే విధంగా వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రావట్లేదు. ఎట్టకేలకు అక్కడి నుంచి ఒకటైతే లీక్ అయింది. ఒకటేమో కాశీ సెట్ని అక్కడ వేయడం. అయితే ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త. కానీ ఇప్పుడు మాత్రం మరి ఈ సినిమాలో విలన్గా ఎవరు నటించబోతున్నారు? మహేష్ బాబుకి విలన్గా నటించాలంటే ఆయన కంటే ఎక్కువగా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడం కానీ, ఫైటింగ్లో కానీ ప్రతి ఒక్కటిలో కూడా ఆయన కంటే పీక్ లెవెల్లో ఉండాలి. మరి మహేష్ బాబు పక్కన ఎవరు ఉన్నా కూడా ఆయన అందం ముందు, ఆయన హైట్ ముందు, ఆయన పర్ఫార్మెన్స్ ముందు ఖచ్చితంగా తగ్గిపోతాడు. మరి ఇప్పట్లో అలాంటి యాక్టర్ ఎవరున్నారు ఏంటి అని ఆలోచిస్తున్న క్రమంలో రీసెంట్గా సల్లార్ మూవీలో వరదరాజన్ క్యారెక్టర్లో అయితే నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం ఇప్పుడు ఇటు SSRMB 29 సెట్స్లలో అయితే కనిపించడం జరిగింది. అదే ఈ ఫోటో. అక్కడ ఆయన లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆయన ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఫోటో కాస్త సర్క్యులేట్ అవుతుంది. అయితే అదే ప్లేస్లో ఆయన తర్వాత నెక్స్ట్ మహేష్ బాబు రావడం జరిగింది. ఓకే, అంటే SSRMB 29లో ఇప్పుడు పృథ్వీరాజే ఖచ్చితంగా విలన్గా ఉండబోతున్నారు. అయితే ఆయన విలన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే ఒక కరుడు కట్టిన కాప్ అన్నమాట. అంటే ఎవరు ఎలాంటి తప్పు చేసినా ఆయన ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది ఆయన క్యారెక్టర్ ఉండబోతుందట. మరి ఇన్ని విషయాలు ఒకేసారి తెలవడంతో ఇప్పుడైతే మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఈ సినిమా తర్వాత అంటే దీనికి సంబంధించి ఎప్పుడైతే పోస్టర్ కానివ్వండి, లేకపోతే గ్లిమ్స్ కానివ్వండి, ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడైతే ఫ్యాన్స్కి ఇంకా పండుగనే చెప్పాలి. ఇప్పటికే ఈ ఫోటో బయటకు రావడంతో అరే ఒక చిన్న లయన్ లాగా కనిపిస్తున్నారే, ఓ సింహం లాగా కనిపిస్తున్నారు మహేష్ బాబు అని ఈ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అసలు రాజమౌళి ఏం తీసుకురావాలనుకుంటున్నారు? ఆయనకైతే ఆయన కెరియర్లోనే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అది కూడా మహేష్ బాబు తన లైఫ్లో ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. మరి ఆ పాన్ ఇండియా లెవెల్ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక ఇప్పుడు విలన్ ఎవరు అనేది కూడా తెలిసిపోయింది. ఇక మీ ఫ్యాన్స్ ఊహలకే ఆ సినిమా ఎలా ఉంటుందని అయితే వదిలేస్తున్నాం.